హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ పనసగింజల పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ పనసగింజల పకోడీకి కావలసిన పదార్థాలు: సాల్ట్ వేసి ఉడికించుకొని పొట్టు తీసి కట్ చేసుకున్న పనసగింజ ముక్కలు ఒక పెద్ద కప్పు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, శనగపిండి ఒక కప్పు, అరకప్పు బియ్యం పిండి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, దంచిన వెల్లుల్లి, సాల్ట్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, గరం మసాలా, దంచిన అల్లం, జీలకర్ర, కారం, కరివేపాకు. ఇప్పుడు వీటి తయారీ చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం ఇలా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేద్దాం. అలాగే దంచిన అల్లాన్ని వేసుకుందాం, జీలకర్రను కూడా వేద్దాం. ఇప్పుడు వీటిలోకి సాల్ట్ని తీసుకొని వేసుకుందాం. ఇప్పుడు దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడికించి కట్ చేసుకున్న పనసగింజ ముక్కలను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక అర స్పూన్ కారాన్ని వేసుకుందాం. అలాగే గరం మసాలాను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు శనగపిండిని వేద్దాం. అలాగే అరకప్పు బియ్యం పిండిని వేసుకుందాం. చివరిగా కరివేపాకును వేసుకొని ఇప్పుడు ఈ పనసగింజలకు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇలా మొత్తంగా కలుపుకోవాలి, ఈ ముక్కలకు పట్టేలాగా, పనసగింజల ముక్కలకు. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా రెడీగా ఉన్న మిశ్రమంలోకి నేను చూపించిన విధంగా ఇలా కొంచెం కొంచెం చల్లుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తంగా కలుపుకోవాలి. కింద పైన మొత్తం కలిసేలాగా కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పకోడీ పేస్ట్ లాగా, మిశ్రమం లాగా తయారైందండి. ఇప్పుడు దీన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. కళాయి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఆయిల్ని వేసుకుందాం, డీప్ ఫ్రైకి సరిపడా. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కలుపుకున్న పకోడీ ముద్దలను తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా నెమ్మదిగా పకోడీలాగా వేసుకోవాలి. ఈ నూనెలోకి మొత్తం నూనె అంతా సరిపోయేలాగా పకోడీలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పకోడీలను గోల్డెన్ రంగు వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. వేగేయండి. ఒకసారి రంగు మారిందో లేదో చెక్ చేసుకోవాలి. రంగు మారిందండి. ఇప్పుడు ప్రతి పకోడీలను కూడా టర్న్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా మొత్తం ఇలా ఒకవైపు కాలిన వీటిని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ రంగు వచ్చేదాకా రెండో వైపు కూడా బాగా వేయించుకుందాం. ఇప్పుడు రంగు మారిందండి పకోడీలవి. ఒకసారి ఈ పకోడీలన్నింటినీ బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న ఈ పకోడీలను ఆయిల్ అంతా వడకట్టుకొని పక్కన ప్లేట్ పెట్టుకొని అందులోకి ఈ పకోడీలను వేసుకోవాలి. ఇలా మిగిలిన పకోడీలను కూడా ఆయిల్ అంతా వడకట్టుకొని మరలా ఈ ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే, పైన క్రిస్పీ లోపల సాఫ్ట్గా ఉండే పనసగింజల పకోడీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.